ठीक नहीं है साहब. ఎంత డ్యూటీ అయితే మాత్రం బూట్లు వేసుకొని మా మసీదులోకి వచ్చేస్తాం సార్. అలాగే మేము కూడా చెప్పులు వేసుకొని మీ గుడికి వస్తే మీరు ఊరుకుంటారా సార్? అంటే మీది మాత్రం గుడి, మాది గుడి కాదా సార్? సార్ ఎందుకు సార్ మమ్మల్ని అడమడేస్తారు? ఏ పాగలయ్యే సార్, ఎవడో పిల్లల మసీదులోకి దూరాడండి, ఏదో ముస్లిం ఏదో పాకిస్తాన్ ఏదో చేశాడు, ఎందుకు సార్ మమ్మల్ని చెప్తారు సార్? మేము ముస్లిమ్స్ కావచ్చు సార్, హమ్ హిందుస్థానీయే, మేము కూడా మీలాగే ఇండియన్స్. మీరు ఇండియన్స్ ఏంట్రా? 24 గంటలు ఇక్కడే ఉంటూ ఆ పాకిస్తాన్ వాడు కింద పనిచేస్తారు కదా. ఇండియా క్రికెట్ లో ఊడిపోతే ఇక్కడ స్వీట్లు పంచడం, అమెరికాలో లారెన్స్ గారు టవల్ కూల్చేస్తే ఇక్కడ డాన్సులు కట్టడం, మతస్థానంలో మీ ఇండియాకి వ్యతిరేకంగా ఇక్కడ పాటలు ఊడిపోయడం, మీ ఇల్లు, మీ మతస్థానంలో, మీ మసీదులు మొత్తం 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 పాకిస్తాన్ ఐఏఎస్ సెంట్రల్ చేశారు కదా. సార్ క్యా మాలూమ్ సార్, ఈ ఐఏఎస్ అంటే ఏంటో కూడా తెలుసు సార్ మాకు. సార్ మేము కూడా మీలాగే తెలియరా ఇష్టం బతుకుతున్నాం సార్. కానీ మీ అనుమానాల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో తెస్తున్నాం సార్. మేము కుక్కలు లెక్క బతుకుతున్నాం సార్. అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా? పోండ్రా మీ పాకిస్తాన్ లోకి. అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మడానికి? మీరేనా ఈ దేశం? అరే హమ్ ఇధర్ హై, పాకిస్తాన్ నహీ హై. మేము కూడా మీలాగే ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగే ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగే ఈ మట్టిలోనే కలిసిపోతాం. హమ్ ఇధర్ హై. ఎలా మీరు తెలుస్తారు మమ్మల్ని? నమ్మరా మమ్మల్ని? నమ్మం కాబట్టే కదరా ప్రపంచంలో ఎక్కడ లేనిది మా భారతదేశంలోని హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అన్నాం. అదే మేము చేసిన తప్పు. అలా నమ్మినందుకు కాశ్మీర్ గొడవలు, బాంబే బ్లాస్ట్లు, టెంపుల్ అటాక్స్, ఆఖరికి నీ జరిగినా కూడా లాహోర్ దాకా మీ బస్సులో వచ్చాం కదా. ఏం చేశారా? కాకీలో వెన్నుపడిపోయారు, దొంగ దెబ్బ తీశారు. ఏ అలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్. కాకీలకు మాకి ఏం సార్ సంబంధం? అది ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు సార్ మాకు. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తాన్ బద్మాషులు సార్, కిరాయి సాలేగాలు. మేం కాదు సార్. సార్ నమాజ్ చేసే ప్రతి ఒక్కడు పాకిస్తానీలు కాదు సార్. ఇస్లాం అంటే పాకిస్తాన్ ఒకటే కాదు సార్, ఈ దునియాలో బోల్డంత దేశంలో ఇస్లాం ఉంది సార్. అందులో పాకిస్తాన్ చిన్న దేశం సార్. సార్ దేశానికి దేవుడికి సంబంధం ఏంటి సార్? వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సార్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సార్. మేము ఇండియన్స్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే ఉంటాం. మీరు బేటరా, మేము దయ తెలిస్తే మీరు ఎక్కడున్నారు? మీ ప్రవచనాలు ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథాలు ఇక్కడ లేవు, మీ దేవుడికి సంబంధించి ఏది మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి ప్రత్యేకంగా మీరు పాకిస్తాన్ పెట్టుకున్నా సరే దయ తెలిసి మీ మీద ఉంచావరా. దయ తెలిసి ఉండడం ఏంటి సార్? చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏ అమర మాహే, ఈ దేశం మాదే, మాదే.